కొన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దన్నదన అవి కూడా చూసేవారు. నిన్న మొన్న కూడా ఆర్టీఏ ఆఫీస్ కాడ ఏజెంట్ల భాగోతం చూపించినాం కదా. గా ముచ్చట మర్చిపోకముందే కుక్కట్పల్లిలో ఏజెంట్ల భాగోతం బయటకొచ్చింది. ఆర్టీఏ అధికారులు సీదా పైసలు తీసుకోకుండా ఏజెంట్లతోని ఇప్పించుకుంటుర్రట. చెక్ పోస్టులల్లో హుండీల లెక్కబెట్టి వాళ్ళ లారీ డ్రైవర్లతోని పైసలు ఏపిస్తుర్రట ఏజెంట్లు. అట్లా దినం 2.5 లక్షల దాకా వసూలు చేసి ఇస్తుంటే సదరు అధికారి వసూలు చేసినందుకు ఒక్కో ఏజెంట్కు రోజుకు 8,000 కమిషన్ ఇస్తున్నాడట. ఇక ఈ ముచ్చట ఏసీబీ వాళ్ళకి తెలిసింది. ఇగేముంది, సీదా పోయి సర్కార్కు ఫిర్యాదు చేస్తాం, సర్కార్ గల్లాపెట్టకు తూటు పెట్టేటోళ్లను అసలే ఈడవమని అంటుర్రు ఏసీబీ అధికారులు. మంచిర్యాల జిల్లాల పోడు భూముల పంచాది మల్లరావుల్కుంది. దండేపల్లి మండలం లింగాపూర్ దిక్కు అడవి భూమిని సాఫ్ చేసి వ్యవసాయం చేయాలని చూసిర్రు గిరిజనులు. దమ్మన్నపేటలున్న ఈ అడవి భూమిని 2 సంధి పొద్దుమాపు తిప్పలవాడి సౌకం చేస్తోర్రు. ముచ్చట ఎరికై అడవి అధికారులు పోలీసులను ఎంబటేసుకొని ఉరుకొచ్చిర్రు. అది చూసిన గిరిజనులు సారు జర్ర మా భూముల జోలికి రాకుర్రి అని తలో దిక్కు కాలు మొక్కిర్రు. అంతేకాదు ఎంతో కొంత భూమి ఉంటే వ్యవసాయం చేసుకునన్నా బతుకుతాం, జర్ర మా పొట ఒట్టకుర్రి అని మస్తు బతిలాడిర్రు. ఈ భూములు మేమైతే కాయిదాలు పట్టుకరన్రి ఎవరిలే వాళ్ళకి ఇచ్చేస్తాం, అంతేగాని అట్టి శరబట్టాలని చూస్తే కేసులైతే అని చెప్పిర్రట. మరిగా చూడాలకి పంచాది ఎందాక పోతుందో. ఇదే మంచిర్యాల అక్కడి లోకల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రైతు భరోసా సంబరాల సభకు ఎడ్ల బండి మీద పోయిండు. స్వయంగా సారే ఎడ్ల బండికి మంచిగా అల్లిచ్చుకుంటా సభ దాకొచ్చిండు. అట్లనే సార్ను చూసి తతిమ రైతులు కూడా అదే తోల నడిచిర్రు. ఇక సభ కాడికి రాగానే అమలక్కలు ఇంకా లోకల్ నాయకులు ఎదుర్కొర్రు. అటెంక మాట్లాడుకుంటా రైతులు బాగుపడేటందుకు సర్కార్ అన్ని తీర్లా తిప్పల పడుతుంది, సర్కార్కు ప్రజలు కూడా తోడుండాలి అని చెప్పుకొచ్చిండు. సర్కార్ ఇచ్చే జీతం కుప్పకు కుప్పే అట్లనే దాయాలే, అండ్లకెంచి రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని అనుకున్న 2 సర్కారు ఉద్యోగుల్ని పట్టేసిర్రు ఏసీబీ అధికారులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసులో పనిచేసే వినోద్ ఇంకా బిల్ కలెక్టర్ విజయ్ ఇద్దరు కూడి ఓ ఇంటి నెంబర్ ఇచ్చేటందుకు 10,000 లంచం అడిగిర్రట. ఇక మాటలిన్న బాధితుడు సరే అని చెప్పి తొలుత 5,000 ఇచ్చినట్లే ఇచ్చి ఏసీబీలకు పట్టించిండు. ఇక చూడు చేతులు అడిగితే నీళ్లు ఎట్లా రంగు మారినాయో, దెబ్బకు నేలకు తలకాయ వేసి ఏంది మాకి కర్మ అన్నట్లు ముఖం పెట్టిర్రు.